'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చెను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం నుండి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టుకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మికయుంచియున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉచ్చహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ త్రోవులను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వం నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించెను. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించెను. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగియున్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడు వాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు. క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చియున్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా ప్రాణమును కాపాడము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి
ఇశ్రాయేలీయులను విమోచింపుము. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము మొదటి వచనం నుండి. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచియున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చుకము, నరహంతకులతో నా జీవమును చేర్చుకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండియున్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపియున్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనం నుండి. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికిని భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకుత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచుకుము, కోపము చేత నీ సేవకుణ్ణి తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెళ్ళగ్రక్కు వారును నా మీదికి లేచియున్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము.